హాయ్ అండి. అందరికీ నమస్తే. మన జీవితంలో మనల్ని నొప్పించిన, అవమానించిన, ద్రోహం చేసిన, వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలా మందే ఉంటారు. మనకి సహజంగా వచ్చే మొదటి ఆలోచన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాం. కానీ అసలు నిజమైన ప్రతీకారం ఏంటి? వాళ్ళని మనం తిట్టడం, వారికన్నా పెద్దగా నష్టం కలిగించడం కాదు. అసలు నిజమైన ప్రతీకారం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకేదైనా అన్యాయం జరిగితే మనసు లోపల భరించలేనంత బాధ, కోపం వస్తుంది. ఎలాగైనా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అనుకుంటాం. కానీ ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రతీకారం మనం ఆశించినట్టుగా ఫలితాన్నివ్వదు. మనం ఎంత ప్లాన్ చేసినా చివరికి కోపానికి నష్టపోయేది మనమే. వాళ్ళని బాధపెట్టాలనుకుంటూ మనమే అనవసరమైన శ్రమ పడతాం. కానీ వాళ్ళనది పెద్దగా ప్రభావితం చెయ్యదు. సమయమన్నది నిశ్శబ్దమైన ప్రతీకారం. మనం ఎవరికైనా స్పందించినప్పుడే వాళ్ళకి మనం బాధపడుతున్నాము అనిపిస్తుంది. మనం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే వాళ్ళే అసహనానికి గురవుతారు. వాళ్ళు ఏం మాట్లాడినా మనం కూల్‌గా ఉండగలిగితే మనం గెలిచినట్టే. ప్రతీకారం గురించి ఆలోచించడం వదిలేసి మన లక్ష్యాల మీద దృష్టి పెట్టాలి. నిన్ను నువ్వు మెరుగుపరుచుకునే కొద్దీ వాళ్ళ మాటలు నీ మీద ప్రభావాన్ని చూపించలేవు. మనం ప్రతిసారి బాధపడితే మన ఆరోగ్యానికే నష్టం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ శాంతంగా, ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతీకారం అనేది ప్రతిసారి ఎదుటి వాళ్లకు నష్టం కలిగించడమే కాదు, అదే వాళ్ళని పట్టించుకోకుండా మన జీవితాన్ని బాగు చేసుకోవడం కూడా. నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను కింద పడేయాలని చూస్తారు. కానీ నువ్వు ఎదగడం మొదలుపెడితే వాళ్ళే నిన్ను చూసి అసహనపడతారు. నువ్వు కోపంతో పోరాడితే వాళ్లకు ఆనందం పెరుగుతుంది. కానీ నువ్వు పట్టించుకోకుండా విజయవంతమైతే అదే వాళ్లకు నువ్వు వేసే అసలైన శిక్ష. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.